ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నిత్యుడొక తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మా కొండవి మా కోటవి నీవే. దేవా, అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మా దావు చోటు నీవే. అందరి బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, అందరి బట్టి మీ స్తోత్రాలు. దినదినం ఉన్నతమైన వాత్సల్యతతో మమ్మల్ని నింపి దేవా, మిమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మా తండ్రి నాయన, మరొకసారి వేకువజామున మీ సన్నిధిలో మేము ఈ విధంగా నాయన మరి చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మేలుకి ఉపకారములకి ప్రతిగా దేవా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగూ ప్రభా, మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా దీవించండి. ఈ వాకులు వాగ్దానాలు ప్రభా, మరి తండ్రి విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్ర. అనే విషయాల్లో మాకు సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా, మరి తండ్రి మరొకసారి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు వందనాలు. సమస్త విషయాలు కృప చూపించండి. మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు, సత్యాలు దేవా, మీరు మాకు దేవా సవివరంగా మీరు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మరి తండ్రి కృప చూపించండి. మీ వాక్యాన్ని ఎంతో భయభక్తులతో మరి తండ్రి వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము నీ సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను వచ్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కదవు సింహములను భుజంగములను నానగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కదము సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. మన మధ్యలో దైవజనులు ప్రభు శంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుభ్రమైన నామములు మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం మొదటి 13 వచనాలు నేను చదువుతాను త్వరితంగా గమనించండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగిని ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ
తన శిష్యులతో కూడా కూర్చుండేను. అప్పుడు పస్కా యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్ద కూర్చుని చూచి, వీరు భుజించటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను గాని ఏమి చేయనయుండేనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్ వారిలో ప్రతి వారిని కొంచెం పుచ్చుకుంటూ కైను 200 దేనారముల రొట్టెలు చాలువని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ప్రార్థన. ప్రేమగల ప్రభా, ఈ ప్రాతకాల ఛానల్ వ్యూ చేసే మీ బిడ్డను దీవించి మీరు మాతో మాట్లాడి మహిమను పొందండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి కాలములో స్తుతించుటలో ఆయన కనుగరిచినటువంటి మాదిరి మనము సువార్తల్లో నుండి గమనించబోతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్తుతించుటలో ఆయన కనుగరిచినటువంటి మాదిరిని ఈ ప్రాతకాలం మనం దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని భాగాలు చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు వారు బోధించిన తర్వాత అవి పస్కా పండుగ దినాలు. నిజమైనటువంటి రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారే. నిజమైనటువంటి మన్నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. మీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చగలటువంటి రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. లోకంలో ఉన్న దేవి నీ ఆత్మ యొక్క ఆకలిని తీర్చలేదు, దప్పిని తీర్చలేదు. అందుకే జీవాధారమైన జీవజల ప్రదాత, జీవజలం ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించిన తర్వాత శిష్యులకు చిన్న టెస్ట్ పెట్టాడు. ఫిలిప్పుని అడిగాడు, ఎక్కడి నుండి రొట్టెలు తెప్పిద్దాం? 6వ వచనంలో ఉంది, ఏమి చేయలేనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడానికి అలా అడిగాను. యేసు ప్రభు పరీక్ష పెడుతూ ఉంటాడండి. ఖచ్చితంగా నీవు శిష్యుడు అయితే, శిష్యురాలు అయితే, నీవు డిసైపుల్ అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నీ పరీక్షలు పెడతాడు. కొంతమంది అనుకుంటారు ఆత్మీయ జీవితం అంటే అంతా తెలుగులో ఒక సామెత ఉంది, నల్లి మీద బండి నడకాని, అంటే చాలా స్మూత్ గా సాగేటటువంటి విధానం అని తలంచుతూ ఉంటారు. ఆత్మీయ జీవితం మనం అనుకున్నంత స్మూత్ గా ఉండదు. ఖచ్చితంగా దేవుడు పరీక్షలు పెడతాడు. నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా చూస్తాడు. ఫెయిల్ అయిన దాంట్లో నుండి కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవాలని దేవుడు కోరతాడు. నువ్వు నీ జ్ఞానం వాడతావా దేవుని జ్ఞానం వాడతావా అని చూస్తాడు. ఫిలిప్పును యేసు ప్రభు అడిగినప్పుడు ఫిలిప్ మంచి మ్యాథమెటిషియన్ లాగా కనబడుతూ ఉన్నాడు. యోహాను 6:7 క్యాలిక్యులేట్ చేసి ప్రతివాడు కొంచెము పుచ్చుకుంటూ కానీ 200 దేనారముల రొట్టెలు చాలవు. క్యాషియర్ కాదు కానీ అంత క్యాషియర్ దగ్గర లేదని వీళ్ళకి తెలుసు. బహుశా వీళ్ళు చెప్పారు క్యాలిక్యులేషన్. అయితే అందుకే చెప్పిన మాట 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొక్క 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రం. సార్ వాళ్ళు మనం మన వైపు చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. దేవుని శక్తి
దేవుని ఆలోచన, దేవుని జ్ఞానంపై దేవుని బిడలంగా ఉన్నటువంటి మనం ఆధారపడలేకపోవటం ఆశ్చర్యపడాలి, విచారించాలి కూడా. యేసు ప్రభువు జనులను కూర్చోబెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం, వారు విధేయులయ్యారు, కూర్చోబెట్టారు. పురుషులు 5,000 మంది, అంటే స్త్రీలు ఒక 10,000 మంది, చిన్నపిల్లలు ఒక 2-3,000 మంది వేసుకున్నా కూడాను లెక్క. పురుషులు 5, స్త్రీలు 10, పిల్లలు 2,000 మంది, కనీసం 17,000 మంది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆ రొట్టెలు తీసుకుని 11వ వచనం, యోహాను సువార్త 6:11, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యేసు ప్రభువు స్తుతి ఎందుకు చెల్లించాలి? స్తుతి ఎందుకు చెల్లించాలి? తర్వాత ఏం జరగబోతుందో ప్రభువుకు ముందే తెలుసు. తాను చేసే ప్రతిదీ తండ్రి చిత్తానుసారంగానే చేస్తూ వచ్చాడు. రెండవది, ఈ రొట్టెలు విరిచి ప్రభు పెట్టినప్పుడు ప్రజలు ఆయనను చాలా మెచ్చుకుని ఆయనను గణపరచడానికి ప్రయత్నించడం, ఆయనను రాజుగా చేయడానికి ప్రయత్నించడం, ఈ ప్రయత్నాలన్నీ వస్తాయని ప్రభువుకు ముందే తెలుసు. శరీరంలో ఉన్నటువంటి మనం, లేక మనుష్యులైనటువంటి మనలో తలెత్తేటటువంటి వాటిని, ఏ విధమైనటువంటి శరీర నైజము, ఫ్లెష్ తలెత్తకుండా ఉండాలి అంటే దేవుని స్తుతించడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి దేవుడిగా, దైవ మానవుడిగా ప్రత్యక్షపరచబడినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కనుమరిచినటువంటి మాదిరి ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులందరినీ పిలిచి అనొచ్చు, ఇదిగో నేను ఇప్పుడు ఒక సూచక క్రియ చేయబోతూ ఉన్నాను, చూడండి అని ఆయన రొట్టెలు విరిచి ఇస్తే, వాళ్ళు విరిచి కూర్చున్న వాళ్ళకు పంచుతూ ఉంటే ఆ రొట్టె తరగట్లేదు. తినేటటువంటి వాళ్ళు తింటూ ఉంటే ఆ రొట్టె తరగట్లేదు. అందుకే ముక్కలన్నీ పూజ చేస్తే 12 గంపలైనవి. అవి ఎవల రొట్టెలు, బార్లీలోస్. గోధుమ రొట్టెలకు ఎవరి రొట్టెలకు తేడా ఏంటంటే, గోధుమ రొట్టెలు సంపన్నులు తినేవారు, ఎవరేమో కొంచెం పేదవాడు తినేటటువంటి వారు. ఆ పిల్లవాడు 5 ఎవరి రొట్టెలు తీసుకుని వచ్చాడు. ప్రభు వారు స్తుతి చెల్లించాడు అనేది మన అంశం. కొన్నిసార్లు మన జీవితాల్లో మన దగ్గర చాలా కొంచెం ఉంటుంది, మీ అక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది ఎలా సరిపోతుంది, ఇది ఎలా సరిపోతుంది, ఇది ఎలా సరిపోతుంది, ఇది ప్రశ్న. శిష్యులు వడ్డించడానికి మొదలు పెట్టడానికి ముందు వరకు ఇది ఎలాగూ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఈ ఆకలిని తీరుస్తాయి అనేటటువంటి ఒక ఆలోచన. గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ప్రభు గారు, కానీ అక్కడ మల్టిప్లై కాలేదు, చేంజ్ అయిందంతే. నీరు మధురమైనటువంటి ద్రాక్షారసంగా మారింది, క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే క్వాంటిటీ మల్టిప్లై అవుతూ ఉన్నది, కొన్ని వేల రెట్లు మల్టిప్లై అవుతూ ఉన్నది. ఇది ఆశ్చర్యం. యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతా స్తుతి చెల్లించాడు, తండ్రికి స్తుతి చెల్లించాడు. మనం కూడా మన జీవితాల్లో దేవునికి స్తుతి చెల్లించటం, మరలా చెల్లించటం. సాధారణంగా ఉదయకాలంలో అలాగే రాత్రి కాలంలో పడక వెళ్ళక ముందు మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ దినంలో ఆయా సమయాల్లో కూడా మనం దేవుని స్తుతించవచ్చు, సమయం దొరికినప్పుడల్లా. దేవా, ఇంత మటుకు ఈ విషయాల్లో నీవు సహాయం చేసేవి నీకు వందనాలు.
ప్రతి అంశాన్ని స్తుతి చేసేటటువంటి అంశంగా మనం మార్చుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తిలో మనం ఇంకా ఎదగవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలోనే రికార్డ్ చేయబడినటువంటి లాజరు సమాధి దగ్గర వృత్తాంతాన్ని గురించి మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనియకు ప్రభువు వచ్చాడు. తరువాత యేసు ప్రభువు లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 11:35. యేసు కన్నీరు విడిచాడు. ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్, ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభువు కన్నీరు విడిచాడు. 35వ వచనంలో మూలుగుచూ సమాధి దగ్గరకు వచ్చాడు. 39వ వచనంలో రాయి తీసివేయమన్నాడు ప్రభువారు. అయితే అబ్జెక్షన్ చెప్పింది ఎవరు అంటే మార్తమ్మ అంటుంది, ప్రభు అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన పడుతుంది. ఆమెకు అర్థమైంది అది సహజమైనటువంటి జ్ఞానాన్ని బట్టి. ప్రభువారు అన్నాడు, నీవు నమ్మి ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? 40వ వచనం చివరి భాగం. అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి 41వ వచనం, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే స్తుతి చెల్లించాడు. లాజరు బయటకు రమ్మని పిలిచి లాజరు వచ్చిన తర్వాత అప్పుడు స్తుతి చెల్లించడం అనేది ఒక పద్ధతి అయితే, ముందుగానే స్తుతి చెల్లించాడు. నమ్ముట నీవు నమ్మిన దేవుని మహిమ చూతు అని మార్తతో చెప్పినటువంటి ప్రభువు ముందుగా తండ్రికి స్తుతి చెల్లించి మనకు మాదిరిని కనుపరిచాడు. మనం కూడా మన జీవితంలో కొన్ని అంశాలు నీవు నెరవేరక ముందే ప్రార్థించిన తర్వాత స్తుతించడం కాదు, ముందు స్తుతించడం మనం నేర్చుకుంటే మనము దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగేదని, ఆయన శక్తిపై ఆధారపడ్డామని, ఆయనను నమ్మామని అది రుజువుపరుస్తుంది. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ఒక చక్కని ఆధ్యాత్మిక జీవిత పాఠం. 42వ వచనం, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితుమని చుట్టూ నిలిచి ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచు ఉన్నావు. యేసు ప్రభువు ఏమి మనవి చేస్తుంటాడు తండ్రి దగ్గర? మనకున్నట్టు బాధల బంధ ఆయనకు లేదు కదా, మనకున్న నీడ్స్ ఆయనకు లేవు కదా. చెప్పాలంటే ఏం మనవి చేశాడు? తండ్రి నీ చిత్తము ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి పనిలో, ప్రతి స్థలంలో, ప్రతి కాలంలో నీ సంపూర్ణ చిత్తాన్ని శరీరంలో ఉన్నటువంటి నేను నెరవేర్చుటకు నాకు సహాయం దయచేయమని ఆయన మనవి చేస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. కుమారుడైనటువంటి దేవుడు, శరీరధారి అయి మన కొరకు వచ్చినటువంటి దేవుడు, ఆయన మాదిరిని కనుపరిచాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. లాజరు సమాధి దగ్గర మీరు ఊరియానికి వెళ్ళినట్లయితే లాజరు సమాధి చూడాలనుకుంటే ఇప్పుడు ఆ స్థలం చాలా దిగి చూడవలసి వస్తుంది. కొంచెం సన్నగా ఉన్నటువంటి వారు మాత్రమే ఆ మెట్లన్నీ దిగి లాజరు సమాధిని చూడవచ్చు. ఆ ఏరియా కూడాను కొంచెం అది సెన్సిటివ్ ఏరియాగానే ఉంటుంది. బాగా క్రిందికి దిగి ఆ లాజరు సమాధిని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మృతులైనటువంటి వారిని బ్రతికించినటువంటి జీవాధిపతి
ఆయన మనకు మాదిరిని కనుబరిచి ముందుగానే తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎవరైనా ఒక గొప్ప కార్యం చేస్తే ఏమవుతుందంటే మనం కొంచెం మనిషి అయితే లోక పరిభాషలో నేను హీరోని అని చెప్పేసేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది లోకంలో అనేక మందిని చూసి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటూ కొందరేమో నిజమైనటువంటి హీరోలు, కొందరేమో హీరోయిజాన్ని నటించేటటువంటి వాళ్ళు, వ్యూ చేసేటటువంటి వాళ్ళందరూ పేపర్లో చదివినివ్వండి, ఇంకెక్కడైనా వ్యూ చేయనివ్వండి మీడియాలో, వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటూ వీళ్ళు హీరో అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. లోకంలో జరిగేది అది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి హీరో ఆయన. మానవ జాతిని ఆదాము మొదలుకొని మానవ జాతిపై దాడి చేస్తూ ఉన్నటువంటి శత్రువును సాతాను యొక్క అధికారులను ఆయన శిలువలో జయించాడు. ఆయన అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టి రక్తం చిందించి శత్రువును సాతాను ఓడించడానికి వచ్చాడు. మరణాన్ని కొట్టివేయడానికి అధికారం కలిగినటువంటి ప్రభు తానే మరణంలోకి వెళ్ళాడు మన కొరకు. ఇక్కడ లాజరును తాను బ్రతికించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యం చేస్తే ఎవరైనా ఆటోమేటిక్ గా ఏమొస్తుందంటే గర్వం తలెత్తుతుంది. భక్తిలో ఉన్నటువంటి ఒక డేంజర్ స్వనీతి గుర్తుపెట్టండి. నాకంటే ప్రార్థనా పనులు ఉన్నారా, నాకంటే భక్తి పనులు ఉన్నారా, నాకంటే దేవుని చిత్తం గ్రహించగలిగినటువంటి వారు ఉన్నారా, నాకంటే అనేటటువంటి ఒక ఫీలింగ్ సాతాను చాలా సింపుల్ గా విశ్వాస యొక్క హృదయంలో పెడుతుంది. దానికి విరుగుడు ఏమిటంటే అది తలెత్తకుండా ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. భక్తుడు దావీదు జీవితంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు తనకు అనుమతి ఇవ్వలేదు. సంపాదించినటువంటి దాని జాబితా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడిన దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారును, వెండి పనికి వెండిని, ఇతర పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, భూమేదికపు రాళ్ళను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పన్నుల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చమురాయి విశేషముగా సంపాదించింది. 3వ వచనంలో నా స్వంతమైన బంగారు వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చినను. ఇంకా అక్కడ బరువు కూడా చెప్పబడి ఉన్నది. ఇంత చెప్పిన తర్వాత ప్రజలు మీరేమిస్తారు అని అడిగితే వారు కూడా సంతోషంగా ఇవ్వటానికి వారు సిద్ధపడిన విధానం చూస్తాం. చివరిలో తాను ఏమంటాడంటే 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పదనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును నీరు వాడవు, బలమును పరాక్రమము నీ దానములు. 10వ వచనం, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుతున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా పుట్టుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జీవులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగాను కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా స్వసంపాద్యము మేము సంపాదించింది అనలేదు, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట. భక్తిలో స్వనీతి, అతిశయం, గర్వం వస్తే మనం చాలా నష్టపోతాం. యేసు ప్రభువుని మాదిరిని కనుబరిచాడు.
ఆయన రొట్టెలు పంచిపెట్టడానికి ముందు తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. చనిపోయి 4 దినాలై వాసన కొట్టేటటువంటి లాజరును సజీవుడిగా చేయడానికి సమాధి దగ్గర నిలిచినటువంటి ప్రభు తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాడు. లూకా సువార్తలో ఇంకొక భాగాన్ని మనము గమనిద్దాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా ప్రభు వారు పస్కా భుజించడానికి కూర్చున్నాడు. 17వ వచనం, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అలాగే 19వ వచనం, ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ద్రాక్షారస కప్పును అందించినప్పుడు ప్రభువు స్తుతి చెల్లించాడు. ఎందుకు? తన జీవితాన్ని పానార్పణంగా ప్రభువిస్తూ ఉన్నాడు లోకం కొరకు. ఎవరు అలా చేయగలరు? ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగాను తండ్రి చిత్తములకు లోబడి ప్రభువు ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. శిలువ కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ప్రాయశ్చిత్త కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. తాను కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. లూకా రాసిన సువార్తలోనే 24వ అధ్యాయం, ప్రభువారు పునరుద్ధారుడై తిరిగి వచ్చినటువంటి దినాన యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటటువంటి ఇరువులతో ప్రభు సంభాషిస్తూ నడిచేదని లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి ఆ భాగాలన్నీ చదువుతాం. సుదీర్ఘమైనటువంటి సంభాషణ చేస్తూ ప్రభు వారితో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు వారికి చెప్పాడు. 27వ వచనం, మోషేను సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. వీరు పాత నిబంధన లేఖనాలు ఎరిగినటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వారు. అది నాకు అర్థమవుతుంది ఈ ఇరువురు వ్యక్తులు. కనుక యేసు ప్రభు వారు వారి వినయం అర్థం చేసుకుని మోషే చెప్పినటువంటి కాండాల్లోని సంగతులు, అలాగే దావీదు చెప్పినటువంటి మాటలు, అలాగే ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ వారితో మాట్లాడుతూ వచ్చారు. అయితే భోజనానికి కూర్చున్నప్పుడు 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ప్రభువారు తిన్నట్టుగా లేదు, ఆయన స్తుతి చెల్లించాడు, రొట్టెను విరిచి స్తుతి చెల్లించాడు. కొందరు ఏం చెప్తారంటే ప్రభువారు రొట్టెలు విరుస్తూ ఉండగా ఆయన గాయపరచుకున్నటువంటి చేతులు వారికి అప్పుడు కనబడి, అప్పుడు వారికి అర్థమైంది. ఆయన చేతుల్లో ఉన్న గాయాలు చూడగానే ఆ మేకుల యొక్క గాయాలు, అప్పుడు వారు ఆయన గుర్తుపట్టారు. 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. మనం 4 భాగాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్తలో నుండి 2 భాగాలు, లూకా సువార్తలో నుండి 2 భాగాలు. ఇవన్నీ ప్రభువారు కృతజ్ఞతాస్తుతి చెల్లించినటువంటి తండ్రికి స్తుతి చెల్లించినటువంటి భాగాలు మనకు నేర్పించేటటువంటి గొప్ప ఆత్మీయ సత్యం. మనం మన జీవితంలో ప్రభువును పదే స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు మన పైన మనం ఆధారపడకుండా దేవుని పైన, ఆయన శక్తి పైన ఆధారపడతాం. నేను స్తుతి చేయకపోతే దేవునికి ఏం తక్కువ లేదండి,
దేవుడంటే నాకు ఇష్టమే, ప్రేమే. కృతజ్ఞత ఉన్నది నా హృదయంలో, ఎక్స్ప్రెస్ చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు చేయలేని మేము మొలుస్తుంది, అతిశయం వస్తుంది, భక్తిలో గర్వం వస్తుంది, ನೀವು పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ ఉదయకాలం మనం ప్రభు చూపినటువంటి మాదిరిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ ప్రభా, నీవే శ్రేష్టమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి నీవే గొప్ప మాదిరిని కనుపరిచారు. మా జీవితంలో మేము సహా మిమ్మల్ని స్తుతించడానికి, కృతజ్ఞత కలిగి ఉండటానికి, నీవు చేసినటువంటి మేలన్నిటిని బట్టి, నీ కాపుదలను బట్టి, నీ భద్రతను బట్టి, నువ్వు చూపినటువంటి కృపలను బట్టి, అనేక మందికి దొరకనటువంటి కృప మనకు ప్రభు ఇచ్చాడు. మనం ప్రభువును స్తుతింప బతులం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో మేము ఎలాగూ మీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించాలో, మీపై ఆధారపడాలో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మీరు తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ, తండ్రిని స్తుతిస్తూ, కృతజ్ఞతా స్తుతి మీరు ఎలాగ చెల్లించారో, త్రివేక నియమమైనటువంటి మీకు మా సృష్టికర్తవుగా, మా రక్షణకర్తవుగా, మాతో మాలో నుండి మమ్మల్ని బలపరిచేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడిగా, త్రివేక దేవుడిగా మీరు మా పక్షంగా ఉండి నడిపించుతూ బలపరుచు ఉన్నందుకు మాలో అతిశయము, స్వనీతి తలెత్తకుండా మేము పదే పదే మా జీవితాల్లో మీపై ఆధారపడుతూ స్తుతించేటటువంటి వారంగా, కృతజ్ఞత నిర్మించేటటువంటి వారంగా, మీరు మాకు ఇచ్చినటువంటి పెదవులు, మీరు మాకు ఇచ్చినటువంటి భాష, మీరు మాకు ఇచ్చినటువంటి సమయం, మీరు మాకు కలుగు చేసినటువంటి మేలు, మీరు చూపిన కృపలన్నింటినీ గురించి మేము స్తుతించు లోకం ఎదుట, అంధకార శక్తులు ఎదుట మేము గొప్ప సాక్ష్యం చెప్పి తను మహింపరచుటకు కృప దయచేయండి. మీ సమాజంలో మేము మిమ్మల్ని స్తుతించడం ద్వారా మీ భక్తులకు ప్రోత్సాహం కలుగునట్లు కృప అనుగ్రహించండి. ఈ దినమంతటినీ తండ్రి మీ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ఆశీర్వదించి దీవించి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక.